Here is the non-spoiler review of the film Gandhi Tata Chettu తెలుగు మూవీ. ఇంకా నేను సబర్మతి రిపోర్ట్ అనే మూవీ రివ్యూ కూడా ఇచ్చాను. మా కంటెంట్ చెక్ చేయండి. జస్ట్ ఒక 20 నిమిషాలు అయి ఉంటుంది. ఇంకా ఈ మూవీ అయితే చూడడం జరిగింది థియేటర్లో. ఈ మూవీలో యాక్టర్ వచ్చేసి సుకృతి గారు, మన సుకుమార్ గారి కూతురు. ఇంకా ఈ మూవీకి స్టోరీ అందించింది కూడా సుకుమార్ గారే. ఇంకా డైరెక్షన్ చేసింది పద్మావతి మల్లాడి అనే లేడీ డైరెక్టర్. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు సబర్మతి రిపోర్ట్, ఇసాబ్ బరాబర్, శివరపల్లి వెబ్ సిరీస్ రివ్యూ, ఇంకా సంక్రాంతికి వచ్చిన సినిమాల రివ్యూలు కూడా ఉన్నాయి. మా కంటెంట్ చూడండి, మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే జస్ట్ యావరేజ్ టు అబోవ్ యావరేజ్, అటు ఇటుగా అనిపించింది. జస్ట్ ఓకే ఫీల్స్ అనిపించింది. అది కూడా అబోవ్ యావరేజ్ టు యావరేజ్ అని జస్ట్ ఓకే కింద అనిపించింది. ఒకసారి చూసేయచ్చు అనేది చెప్పచ్చు. ఇంకా ఈ గాంధీ తాత చెట్టు వచ్చేసి కొద్దిగా మంచి మెసేజ్ మూవీ ఇది. కానీ ఫస్ట్ 20 మినిట్స్ 30 మినిట్స్ బాగానే ఉంది. కానీ ఆ తర్వాత కొద్దిగా సీన్స్ రిపిటేటివ్ అయిన ఫీలింగ్ కలిగింది. ఇంకా ఫస్ట్ అరగంట బాగానే ఉంది. ఆ తర్వాత అరగంట ఫస్ట్ హాఫ్లో రిపిటేటివ్ అనే ఫీలింగ్ కలిగింది. ఇంకా ఆ తర్వాత ఇంటర్వెల్లో ఎమోషనల్గా ముగిసింది. మళ్ళీ ఇంటర్వెల్ బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ మళ్ళీ ఫస్ట్ 20 మినిట్స్ కొద్దిగా మళ్ళీ రిపిటేటివ్ అనిపించింది. మళ్ళీ క్లైమాక్స్ 30 మినిట్స్ బాగానే ఉంది. స్టోరీ రన్ టైం వచ్చేసి మూవీకి 1 hour 15 minutes. కొద్దిగా రిపిటేటివ్ సీన్స్ కింద అనిపిస్తుంది కొన్ని చోట్ల. కానీ ఇది మంచి మెసేజ్, అందరూ చూడాల్సిన సినిమా. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి, దానికోసమైనా ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. కానీ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల రిపిటేటివ్, ఇందాక అన్నట్టు రిపిటేటివ్ ఫీలింగ్ కలిగింది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో మాత్రం కొద్దిగా బోర్ కొట్టించింది. ఒక అరగంట సినిమా ఫస్ట్ హాఫ్ 1 hour అయితే అందులో ఒక అరగంట సేపు బోర్ కొట్టించింది. స్క్రీన్ ప్లే బాగా రాలేదు. స్క్రీన్ ప్లే స్టోరీ బాగాలేదని అనట్లేదు నేను, స్టోరీ మంచి స్టోరీ. స్క్రీన్ ప్లే బాగాలేదని అంటున్నాను. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి. ఈ మూవీ ఒకసారి అయితే ఈజీగా చూసేయచ్చు. అది థియేటర్లో చూస్తారా ఓటీటీలో చూస్తారా అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి వ్యక్తిత్వం బట్టి ఆధారపడి ఉంటుంది, మనిషి క్యారెక్టర్ బట్టి. ఇక ఈ మూవీ అయితే మీ ఇష్టం. మెసేజ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు అయితే చూడొచ్చు, మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇంకా ఇందులో వచ్చేసి సుకుమార్ గారు ఈ స్టోరీని రాశారు. ఇంకా సుకుమార్ గారు కూతురు బాగానే యాక్టింగ్ చేశారు. ఇంకా సుకృతి గారి తాతగారి కింద వేసిన ఈ యాక్టర్ పేరు తెలియదు కానీ ఫేమస్ యాక్టరే, బాగా చేశారు అతను కూడా. ఇంకా ఈ మూవీ మెసేజ్ మూవీ చూసే వాళ్ళకి ఎక్కుతుంది. ఇక మీ ఇష్టం మరి మూవీ చూస్తారు లేదనేది. ఇంకా నా రేటింగ్ వచ్చేసి ఫైనల్గా 3.8 out of 5 అయితే ఇవ్వచ్చు. మరి తీసి పడేయలేము ఈ సినిమా. ఒకసారి చూడొచ్చు, థియేటర్ ఓటీటీ అనేది మీ ఇష్టం. ఇక అంతేనండి నా రివ్యూ. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.